హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చిన్న కాకరకాయలతో పులుసు ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. అన్నంలో కానీ సంగట్లో కానీ ఇలా లైట్గా పులుసు పెట్టుకుంటే ఎలా అయితే చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. ఆ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన చిన్న కాకరకాయలు నేను 1/2 kg పైన తీసుకున్నాను. చూడండి, చిన్న కాకరకాయలు ఇవి చేదు ఉంటాయి. చేదు లేకుండా చేసుకుందాం మనము. ఇంకా మనము పొట్టంతా తీసుకోవాల్సిన అవసరం లేదు కాకరకాయకి. చూడండి, నేను లైట్గా పైన పొట్టు తీసుకున్నాను, ఎందుకంటే చేదు లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పొట్టు తీసుకోండి. చూడండి, నేను సన్నగా పొడుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని త్వరగా ఉడికిపోతాయి, తినేటప్పుడు బాగుంటాయి. ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇంకా చిన్న ఎర్రగడ్డలు తీసుకొని నేనైతే చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను. కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది, చేదు లేకుండా వస్తుంది. ఇంకా చూడండి, ఇంకా బౌల్ పెట్టేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, త్వరగా వేగిపోతాయి. ఇవి చాలా బాగుంటాయి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయాక తగినన్ని సాసులు, తగినన్ని జీలకర్ర వేయండి. ఇంకా మనం చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డలు మనము కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్లో. చూడండి, చిన్న చిన్న కట్ చేసుకొని నేను ఆయిల్లో వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించండి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాల. కాకరకాయ పులుసు అనేది చేదు లేకుండా వస్తుంది. చూడండి, వేగిపోయింది ఆల్మోస్ట్ అంతా. ఇంకా తెల్లగడ్డ వేస్తున్నాను. చూడండి, నేను అల్లం పేస్ట్ వేయకుండా తెల్లగడ్డ వేస్తున్నాను. ఇవి బాగా కలపండి. ఈ పులుసు మటుకు అందరు ట్రై చేసి చూడండి, చేదు లేకుండా వస్తుంది ఖచ్చితంగా 100%. ఇంకా చిటికరంతా పసుపు వేయండి, బాగా కలపండి. ఇంకా చూడండి, ఇలా వేయించుకోండి అన్నీ, ఎర్రగడ్డ తెల్లగడ్డ అవన్నీ. ఇంకా మనం ఏవైతే కాకరకాయలు పొడిగా కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి నేను నూనెలో వేస్తున్నాను. చూడండి, ఇవి మటుకు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించండి. కాకరకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అన్నీ, చిన్న ఎర్రగడ్డ వేసాం కాబట్టి కొంచెం 10 నిమిషాలు ఆయిల్లో వేగితే కాకరకాయలు కూడా చేదు అనేది కొంచెం తగ్గుతుంది, ఒక 10%. చాలామంది పెద్దది వేస్తారు కానీ చేదు పోదు. ఈ చిన్న ఎర్రగడ్డ వేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాలు మూత పెట్టేసేయండి. అంతలోపు మనము ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని నేను నానబెట్టుకున్నాను. చూడండి, నేను జుజ్జు అనేది తీస్తున్నాను. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసేసాను నేను. చూడండి, వేగిపోయాయి ఆల్మోస్ట్ ఒక 10%. ఇలా కలుపుతూ ఉండండి, కింద అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూడండి, కాకరకాయలు కొంచెం వేగినట్టుగా అనిపిస్తుంది కదా. ఇంకా మనము చింతపండు జుజ్జు తీసుకున్నాం కదా, ఆ జుజ్జు అనేది ఈ కాకరకాయలో వేస్తాము. చాలా బాగుంటుంది, చేదు అనేది ఉండదు. చూడండి, నేను పులుపు వేస్తున్నాను. ఇంకా బాగా కలపండి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఈ పులుసు మట్టుకు త్వరగా వేగిపోతుంది, కాకరకాయ కూడా బాగా మెత్తగా వేగుతుంది. ఇంకా ఇప్పుడు మనము చిటికడంత ఉప్పు వేయండి. చింతపండు ఉప్పు అనేది చేదు అనేది పోతుంది. చింతపండు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, కాకపోతే మీరు చూసుకొని వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేయకండి. ఇంకా 10 నిమిషాలు మూత పెట్టేసి తీసేయండి. చూడండి, మనం చింతపండు వేసాం కదా, ఇంకా ఉడుకుతుంది. కాకరకాయ కూడా ఆల్మోస్ట్ 20 to 30% ఉడికిపోయి ఉంటుంది. ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోండి. చింతపండు కూడా, టమాటా, ఉప్పు ఇవన్నీ పులుపు పోతుంది అనేసి మనం వేస్తున్నాం. చూడండి, ఉడుకుతున్నాయి బాగా. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సిన కారం అవన్నీ వేసుకున్నాము. చూడండి, కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కారం తక్కువగా ఉంటే, ఎక్కువగా ఉంటే 1.5 స్పూన్ వేసుకోండి. ఇంకా పులుపు ఉంది కాబట్టి కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తేనే చేదు అనేది పోతుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసాను. చూడండి, ఇంకా బాగా కలపండి. ఇంకొక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు కాకరకాయ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా బాగా ఉడుకుతుంది, ఉప్పు కారం అంతా బాగా పడుతుంది కాకరకాయ అనేది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, బాగా ఇలా ఉడికించుకోండి.
చూడండి ఈ విధంగా పులుసు చూస్తేనే చాలా బాగుంది కదా. ఈ విధంగా చేసుకోండి, చేదు లేకుండా చాలా బాగా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. శనగింజల పొడి మనం ఎలానో ఇంట్లో చేసుకుంటాము. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ శనగింజల పొడి వేయండి. ఇది కర్రీ మటుకు చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ మసాలా వేసి చేస్తూ ఉంటారు. ఇది మసాలా లేకుండా పులుసు చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కొత్తిమీర వేసుకోండి. ఇంకా ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మటుకు సూపర్. అసలు సంగట్లోకి, స్పెషల్గా సంగట్లోకి చాలా బాగుంటుంది. మా ఛానల్ చూస్తూ ఉండండి, ప్రతి ఒక్క వీడియో నేను పెడుతూ ఉంటాను. చూడండి కాకరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి కాకరకాయ పులుసు ఎంత బాగుందో. స్పెషల్గా ఏంటంటే దీంట్లో చిన్న ఎర్రగడ్డలు నేను వేసాను, కాకరకాయ చేదు లేకుండా. అది మెయిన్ పాయింట్. చూడండి ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మటుకు చాలా క్రిస్పీగా, ఎక్కువ పులుసు లేకుండా తగినంత సరిపోయేంత బాగుంటుంది. మీకు అప్పుడప్పుడు సౌండ్ అనేది వస్తుంది కదా, మా పిల్లలు ఆడుకుంటున్నారు, అందుకని మీకు సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. చూడండి కాకరకాయ పులుసు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.